నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రైమ్ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే ఏజెంట్ జీటా. ఇది ఒక స్పానిష్ స్పై థ్రిల్లర్. యాక్షన్ సినిమాలు లైక్ చేసేవాళ్లు ఈ రివ్యూని స్కిప్ చేయకుండా చూడండి. స్మాల్ ఇంపార్టెంట్ నోట్ అండి, ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా లేదు, బట్ హిందీలో క్లియర్ ఆడియోతో అవైలబుల్గా ఉంది. బేసిక్ స్టోరీ లైన్. అసలు ఏం జరిగింది? ఈ స్టోరీ జీ అనే ఒక ఎక్స్ స్పై ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. తన పాత డేంజరస్ లైఫ్ వదిలేసి ప్రశాంతంగా బ్రతుకుదామనుకుంటాడు. కానీ స్పై ఏజెంట్స్కి రెస్ట్ అనేది డిక్షనరీలో ఉండదుతవా? సడన్గా ప్రపంచంలో ఉన్న ఎక్స్ ఏజెంట్స్ అందర్నీ ఒక్కొక్కరిగా ఎవరో ఏసేస్తుంటారు. అసలు ఈ మర్డర్స్ వెనుక ఎవరున్నారు? అండ్ ఈ కేస్ సాల్వ్ చేయడానికి మన జీనే ఎందుకు పిలిచారు? తెలుసుకోవాలంటే మీరు ఈ థ్రిల్లర్ చూడాల్సిందే. సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్ అంటే యాక్షన్. ఇందులో చేస్ సీన్స్ అండ్ గన్ ఫైట్స్ని చాలా స్టైలిష్గా, రియలిస్టిక్గా షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే యూరప్ మరియు కొలంబియా లాంటి లొకేషన్స్ని చాలా గ్రాండ్గా చూపించారు. అది చూస్తుంటే మనకు పక్కా ఒక హాలీవుడ్ లెవెల్ వైబ్ వస్తుంది. లీడ్ యాక్టర్ మారియో జీ క్యారెక్టర్లో చాలా కూల్గా, సీరియస్గా కనిపించారు. ఆయన టోన్ మరియు లుక్ ఈ మూవీకి చాలా పెద్ద ఎసెట్. థ్రిల్లర్కి కావలసిన మూడ్ని ఆయన పర్ఫెక్ట్గా క్యారీ చేశారు. బట్ ప్రతి సినిమాలో ఏదో ఒక లోపముంటుంది కదా. ఈ మూవీకి మెయిన్ మైనస్ స్టోరీ డెప్త్. కథ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అంటే తర్వాత ఏం జరుగుతుందో మనం ఈజీగా గెస్ చేసేయొచ్చు. యాక్షన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఎమోషనల్ కనెక్ట్ని కొంచెం లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ మరీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మూవీ పేస్ కొంచెం స్లో అయింది. సో ఓవరాల్గా చూస్తే మీరు జేసన్ బాండ్ లేదా బాండ్ మూవీస్ ఫ్యాన్ అయితే, లేదా మీకు హై ఆక్టేన్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ కావాలి అనుకుంటే జీటా ఒక పర్ఫెక్ట్ వాచ్. ఇందులో వల్గారిటీ లేదు, బూతులు లేవు. సో మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నా రేటింగ్ 2.7 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీ చూసారా లేదా చూసే ప్లాన్లో ఉన్నారా? కింద కామెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.